జీడీసీసీ బ్యాంక్ సంబంధించిన లోన్ ఫేక్ లోన్ సంబంధించిన ఇష్యూస్ మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్ట్రైల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 15-20 ఇయర్స్గా కూడా ఉన్నారు, అదర్వైజ్ వస్తుంటాయి పోతుంటాయి. దానిట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏముంది అని చెప్పేసి కొన్ని ఇన్డెప్త్గా అనలైజ్ చేయడం జరిగింది. దానిట్లో ఒక భాగంగా మనకి ప్రతిపాడులో ఒక కంప్లైంట్ ఒకటి రిసీవ్ చేసుకున్నాము. కేసు నెంబర్ 182/2024. ఆ కేసు మన ప్రతిపాడులో సెప్టెంబర్ మంత్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక ఫార్మర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని మనం రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసిన తర్వాత ప్రీవియస్ కంప్లైంట్స్ అన్నీ కూడా తీయడం జరిగింది. దాదాపు అరౌండ్ 18 కేసెస్ 2000 మనకి 13, 14, 22, 21లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీనిట్లో అల్టిమేట్లీ ఇష్యూ ఏమని అనుకున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్లో బ్రీఫ్ కూడా చేస్తాను. ఈ పర్టిక్యులర్ కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకొని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని జీడీసీసీ బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను జీడీసీసీ బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తర్వాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేసాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు. వాళ్ళ ఆధార్ నంబర్ తీసుకుంటారు, ఆధార్ నంబర్లో కానీ రిమైనింగ్ అన్నిటినీ మార్చుతారు. అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ మార్చుతారు. ఇదిని మనము ఆ ఆధార్ కార్డ్ని మనం కంపేర్ చేసామంటే, ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేసామంటే వాళ్ళు రేషన్ కార్డుతో పాటు టాలీ అవ్వదు. నేను కంపేర్ చేశానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని క్రియేట్ చేశారు. యాక్చువల్లీ దాంట్లో మనము వినుకొండలో సపరేట్ రూమ్లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరి బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్కి దానికి సపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిట్లో ఉన్న రోల్ మీరు చూసారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ వెబ్లాండ్లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేస్తూ 1B అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పట్టాదార్ పాస్బుక్, అక్కడ నుంచి మన బ్యాంక్లో లోన్ని క్రెడిట్ చేస్తూ ఏమి చేస్తారు? బ్రాంచ్ మేనేజర్, జీడీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ని ఎవరికి ఇస్తారు? ఆ ఫేక్ ఫార్మర్కి ఇస్తారు. ఇక్కడ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక గ్యాంగ్ ఉంటాయి. సో ఆ గ్యాంగ్కి అమౌంట్ 80% ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ కమ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు CEO లేకపోతే అదర్ డిజిగ్నేషన్ ఉన్నారో వాళ్ళకి అందరికి కలిపి, అంటే బ్యాంక్ మేనేజర్ PACS కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 20% చెప్పి డిసైడ్ చేసుకొని ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనిట్లో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగ చేయగలుగుతున్నారంటే చివరికి ఈ ఫార్మర్ లోన్ అనేది వేవ్ అయిపోతాయి. సో ఫార్మర్ లోను సమ్ టైమ్స్ తర్వాత ఫార్మర్ లోన్ని వేవ్ చేసేస్తారు. కాబట్టి ఇది మళ్ళీ దీని గురించిన ఇష్యూ రావడానికి నా స్కోప్ తక్కువైన ఒక ధైర్యంతో పాటు ఇదిని ధైర్యంగా చేస్తుంటారు. ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఆ వెబ్లాండ్ నుంచి ఆ ఫేక్ సర్వే నెంబర్ని కూడా తీసేస్తారు. కాకపోతే అక్కడ వెళ్ళి వెబ్లాండ్లో చెక్ చేసినప్పుడు అడిషన్ డెలీషన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ కంప్లీట్గా రిమూవ్ చేయలేరు డేటాని. సో ఇదన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా మనము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక 11 మెంబర్స్ని మనం ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ప్రాసెస్ అన్నమాట.